దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 580 కోట్ల సైబర్ క్రైమ్ కేసు వివరాలను ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ మీడియాకు తెలిపారు. కేసులో ప్రధాన నిందితుడు వికాస్ చౌదరిని అరెస్టు చేసి అతను ఇచ్చిన సమాచారంతో అడప రామ వెంకట చరణ్ చౌదరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అనంతరం మరో 12 మందిని అరెస్టు చేశామని, మరో 8 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితుల నుంచి చెక్ బుక్స్, బ్యాంక్ అకౌంట్లు, నెట్ బ్యాంకుకు సంబంధించిన కీలక డేటా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. I think one more photo of the accused will be given. Because ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. మన ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్న అరౌండ్ 580 crore ఆర్గనైజ్డ్ సైబర్ ఫ్రాడ్ గురించి మీకు ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడానికి మనం ఇక్కడ వచ్చాము. ఈ కేసులో కీ అక్యూజ్డ్ వికాస్ చౌదరి, తర్వాత రామ వెంకట్ చరణ్, ఇంకా అనిరుద్ధ్ and 11 other accused person who are actively involved in this cyber case ni arrest చేశాము. ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా ఈ అక్యూజ్డ్ పర్సన్స్ బిజినెస్ పేరుతో వేరే వేరే పర్సన్స్ ని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి చెక్ బుక్స్, డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ కంప్లీట్ గా కలెక్ట్ చేశారు. ఆ అకౌంట్స్ ని మ్యూల్ అకౌంట్స్ లాగా యూజ్ చేసి సైబర్ ఫ్రాడ్ కండక్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ ఫ్రాడ్ అమౌంట్ నియర్లీ 580 crore వరకు ఉంది. అండ్ ఈ ఫ్రాడ్ మల్టిపుల్ స్టేట్స్ లో జరిగాయి. డిజిటల్ ఎవిడెన్స్, బ్యాంక్ రికార్డ్స్, టెక్నికల్ డేటా అన్నీ అనలైజ్ చేస్తున్నాం. ఇంకా వేరే పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇది కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఫర్దర్ అరెస్ట్ కూడా అవకాశం ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, ద పబ్లిక్ కి ఒక సిన్సియర్ రిక్వెస్ట్, ఈజీ మనీ కోసం, కమిషన్ కోసం ఎవరైనా మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమైనా లేదా మీ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ అడిగినా ప్లీజ్ షేర్ చేయకండి. మీ అకౌంట్స్ సైబర్ ఫ్రాడ్ లో యూజ్ చేస్తే మీరు కూడా అక్యూజ్డ్ గా కన్సిడర్ అవుతారు. మీ సేఫ్టీ కోసం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, ఓటీపీ, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ ప్లీజ్ షేర్ చేయకండి. సైబర్ ఫ్రాడ్ లో ఇన్వాల్వ్మెంట్ ఒక సీరియస్ క్రిమినల్ ఆఫెన్స్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ బై పోలీస్. థ్యాంక్ యూ.